మధ్యవర్తిత్వం ద్వారా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కేసులు పరిష్కరించే మార్గం సులువైందని, ఈ నేపథ్యంలో కేసులు పరిష్కరించుకోవాలని వెంకటగిరి కోర్టు న్యాయమూర్తి విష్ణువర్మ సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణ, న్యాయవాదులు రాంప్రసాద్, రాజేష్, లక్కమనేని కోటేశ్వరరావు, రాజారాం, వెంకటగిరి, టెక్లి, బాలాయపల్లి, సైదాపురం మండలాల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ 1 వీక్ మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మీకు అందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక చిన్న విషయానికి 4 కేసులు, వీళ్ళు ఒక 2 కేసులు, వాళ్ళకి 4 కేసులు అట్లా పెట్టుకోవడం, కేసులు పెరిగిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కోర్టుల్లో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇది చిన్న కోర్టులనే కాదు, సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 33 జడ్జిలు ఉన్నారు. అక్కడ పెండెన్సీ లిస్ట్ ల్యాక్స్లో ఉంది. సో 33 జడ్జిలు ఒకరి కేసుల్ని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న కోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ ల్యాక్సెస్లో ఉంది. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం 2 లక్షలు 3 లక్షల కేసులు ఉంది. కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు కొనియాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో చూశారంటే ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక వేదిక ఉండేది. ప్రతి చిన్న విషయాలకు కూడా, ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో. వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు 4 ఆడ కూర్చొని ఇరువైపులా ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు. అదే రచ్చబండ కార్యక్రమం అన్నమాట, చర్చా వేదిక. అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది. అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ ఉండేవి అనమాట. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కేసులు అనేది నమోదయ్యేవి కాదు. కోర్టుల్లో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు. కానీ రాను రాను జనం పెరిగిపోయినారు. అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి.